అందరికీ నమస్తే, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో గుత్తి వంకాయ కర్రీని కుక్కర్లో చాలా సింపుల్గా క్విక్గా ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. మార్నింగ్ టైంలో మనం హడావిడిగా ఉంటూ ఉంటాము. లంచ్ కోసమైనా లేదా లంచ్ బాక్స్ కోసమైనా ఎక్కువ టైం తీసుకోకుండా, ఎక్కువ ప్రిపరేషన్స్ లేకుండా వంకాయలతో ఏదైనా రెసిపీ చేయాలి అంటే ఇది మీకు బెస్ట్ ఆప్షన్. మైల్డ్ మసాలా ఫ్లేవర్తో రైస్లోకైనా చపాతీలోకైనా చాలా రుచిగా ఉంటుంది. ఇక అస్సలు ఆలస్యం చేయకుండా ఈ నోరూరించే కుక్కర్ గుత్తి వంకాయ కర్రీని ఎలా చేసుకోవచ్చో చూసేద్దాం. నేను ఇక్కడ 1/2 kg దాకా మూవ్ వంకాయలు తీసుకున్నానండి. నల్ల వంకాయలు తీసుకున్నాను. మీరు తెల్ల వంకాయలతో కూడా ఈ కర్రీ తయారు చేసుకోవచ్చు. అయితే 1/2 kg వంకాయలకి సరిపడా నేను క్వాంటిటీస్ అన్నీ కూడా చెప్తున్నాను అనమాట. మీరు 1/2 kg వంకాయలతో చేసుకోవాలి అనుకుంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా హాఫ్ చేసుకోండి. కేజీ వంకాయలతో చేసుకోవాలి అనుకుంటే డబుల్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ వంకాయ కర్రీ కోసం మసాలా తయారు చేసుకుందాము. దానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లోకి 1/2 కప్పు దాకా వేరుశెనగ గుళ్ళు వేసుకుని దోరగా వేయించండి. ఇక్కడ వేరుశెనగ గుళ్ళకి బదులుగా మీరు 2 టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. జీడిపప్పు వేస్తే ఒక టేస్ట్ వస్తుంది, వేరుశెనగ గుళ్ళు వేస్తే ఒక టేస్ట్ వస్తుంది. ఈ వేరుశెనగ గుళ్ళని సన్నటి సెగ మీద నిదానంగా వేయించేసేయండి. కాస్త వేగిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి వేసుకోవాలి. అలాగే 2 ఇంచుల దాల్చిన చెక్క కూడా వేయండి. 6 నుంచి 8 దాకా లవంగ మొగ్గలు వేసుకోవాలి. అలాగే 2 లేదా 3 యాలక్కాయలు, 5 నుంచి 6 దాకా ఎండుమిరపకాయలు వేయండి. వీటిని కూడా సన్నటి సెగ మీదే నిదానంగా కొద్దిసేపు వేయించేసేయండి. ఈ దినుసులన్నీ బాగా వేగిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ధనియాలు, 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, 2 టీ స్పూన్ల దాకా గసగసాలు వేసేసి జస్ట్ ఒకసారి అలా వేడికి కలిపేసి స్టవ్ ఆపి పక్కకు దించేసి పూర్తిగా చల్లారిపోనివ్వండి. చల్లారిన వీటన్నిటిని కూడా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. వీటిని ఫస్ట్ కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 10 నుంచి 15 గ్రాముల దాకా చింతపండు వేసుకోండి. చింతపండు బాగా పులుపు ఉంటే 10 గ్రాములు సరిపోతుంది. పులుపు తక్కువ ఉన్న చింతపండు అయితే 15 గ్రాముల దాకా పడుతుంది అనమాట. చింతపండు వేసాక 1/2 టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసేసేయండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా కారం, 4 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. వీటిని కాస్త కోర్స్గా గ్రైండ్ చేయండి. ఆ తర్వాత ఇందులోకి 1/2 కప్పు దాకా కొత్తిమీర వేసుకుని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో మనకి గుత్తి వంకాయ కోసం కావాల్సిన మసాలా పేస్ట్ అయితే తయారు చేసేసుకున్నాము. దీన్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు వంకాయల్ని తీసుకుని మధ్యలోకి ఈ విధంగా కట్ చేయండి. 4 భాగాల కింద కట్ చేసుకోవాలి. పుచ్చులు ఏమైనా ఉంటే పక్కకు తీసేసేయండి. ఈ కట్ చేసుకున్న వంకాయల్ని ఉప్పు నీళ్ళలో వేసుకుని ఒక 2 నిమిషాల పాటు ఉంచి బాగా వాష్ చేయండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని కుక్కర్లోకి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ దాకా ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ దాకా మెంతులు వేసి చిటపటలాడేంత వరకు ఫ్రై చేయండి. ఆ తర్వాత 2 లేదా 3 పచ్చిమిరపకాయలని ఇలా చీల్చుకుని వేసుకోవాలి. పచ్చిమిర్చితో పాటు 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసి పచ్చిమిర్చిని కాస్త వేయించండి. ఆ తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలాగా బాగా ఫ్రై చేయండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం కట్ చేసుకుని ఉప్పు నీళ్ళల్లో వేసుకున్న వంకాయల్ని వేసేసుకోవాలి. వంకాయల్ని వేసాక కొద్దిగా ఉప్పుని పైన కొంచెం చల్లేసేసి బాగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు మగ్గించండి. లైట్గా మగ్గితే సరిపోతుందండి. పచ్చివాసన అంతా పోయి కొద్దిగా మగ్గాలన్నమాట. సో అంతవరకు మూత పెట్టి 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించండి. ఇలా వంకాయలు కాస్త మగ్గిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ మొత్తాన్ని కూడా వేసేసేయాలి. పేస్ట్ వేసిన తర్వాత వంకాయలతో పాటుగా ఒకసారి బాగా కలిపేసేయండి. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించండి. తర్వాత ఇందులోకి 1 లేదా 1.25 కప్పు దాకా నీళ్లు వేసేసి బాగా కలిపేసి టేస్ట్ చూసుకుని సాల్ట్ని అడ్జస్ట్ చేసేసుకోండి. నెక్స్ట్ ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 1 లేదా 2 విజిల్స్ రానివ్వండి. ఆ తర్వాత స్టవ్ ఆపి ప్రెషర్ పోయిన తర్వాత మూత తీస్తే నోరూరించే గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయి ఉంటుంది. పైన కాస్త సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసి ఒకసారి కలిపేసి సర్వ్ చేసేసుకోవటమే. అన్నంతో అయినా, చపాతీతో అయినా, లేదా ఏదైనా బగారా రైస్, మసాలా రైస్ ఏది చేసుకున్నా కూడా సైడ్ డిష్గా దీన్ని సర్వ్ చేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు కదా. మరి నెక్స్ట్ టైం మీరు గుత్తి వంకాయ కర్రీ చేసేటప్పుడు ఇలా ఈ పద్ధతిలో చేసి చూడండి. చాలా రుచిగా ఉంటుంది. ట్రై చేశాక టేస్ట్ చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.